అభివృద్ధి అంటేనే కాంగ్రెస్ అనే టైప్లో నడుస్తుంది. పచ్చకామర్లు ఉన్నవాడికి ప్రపంచం అంతా పచ్చగా కనబడతాడు. మా దగ్గర అయితే రూపాయలు ఏమంటుండ్రు రేవంత్ రెడ్డి. అంటే సూట్ కేసులు ఇచ్చి పంపాలి ఆయనకి. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మీకు మస్తు టగ్గువారు నడిచిందన్న. అంటే గోటిలు ఆడమంటావా? మీ అధ్యక్షుడు డమ్మీ ప్రెసిడెంట్ అని చెప్పేసి ఇవన్నీ కూడా మీ దరిద్రమైన కల్వకుంట్ల కుటుంబం చాలు చేసింది. కాళేశ్వరం మీద నీ మాట ఏమంటావన్నా? ఎవరికి సురుకంటయాలను అంటించడము, ఇంటికి పంపించడం అయిపోయాయి. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు చాలు చేసిందే కేసీఆర్ అని చెప్పేసి అంటారు. మీరు కూడా ఆ మాట కూడా అన్నారు. ఈ దిక్కుమాలినతనము స్టార్ట్ చేసింది గద్దముకోడు. జర్రకో పిల్లర్ కుంగంగానే గింతగానం లొల్లి చేస్తున్నారు అని కేటీఆర్ సార్ కూడా మస్తు లొల్లి పెడుతుంది. ఇలా రాష్ట్రం అప్పులలో ఎందుకు ఉంది? గిసుంటి పనులు చేసినందుకే ఉంది. ఈ కేసీఆర్కి తెలివి ఎక్కువ అనుకుంటున్నాడా ముసలోడు? అని కొడుకు ఏమైనా తెలివి ఎక్కువ అనుకుంటున్నా? కేంద్రం నుండి యూరియా రాక మాకు తిప్పాలవుతుందని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు పొద్దు నుండి రాత్రి దాకా అదే పంచాయతీ నడుపుతాను. తుమ్మల నాగేశ్వరరావు పోయి రేవంత్ రెడ్డి జుట్టు వీకమను, రేవంత్ రెడ్డిని తుమ్మల నాగేశ్వరరావు దోతిప్పుమను.